Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ 2018 మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది కదా మనకి 11th 12th 13th 3 రోజుల్లో. సో 11th షిఫ్ట్లో జామెట్రీకి సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ అన్ని అడిగారో అవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి అంటే ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి జామెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, 2D అండ్ 3D అండ్ ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్ కిందకే వస్తాయి మనకి. ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఏపీపీఎస్సికి సంబంధించి డిఏఓ ఎగ్జామ్, అలానే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, ఓకే, అలానే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడాను ఈ ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఖచ్చితంగా మీకు ఇంతకు మించి క్వశ్చన్స్ అనేవి రావు. సో మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి ఏవేవి మీకు అవైలబుల్గా ఉంటాయి అంటే ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్తో పాటుగా మీకు ఏపీపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళందరికీ కూడా జనరల్ స్టడీస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎస్, సో జనరల్ స్టడీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి నేను టాపిక్ వైజ్ కంపైలేషన్ అనేది చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద టాపిక్స్, ఈ టాపిక్స్ విధంగా నేను కంపైల్ చేశాను. సో మీరు దీన్ని పర్చేజ్ చేసుకుంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేసి డైరెక్ట్గా మీరు వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, వేటి మీద తక్కువ ఫోకస్ చేయాలనేది తెలుస్తుంది. సో ఇది కూడా మీకు పర్చేజ్ చేసుకోవచ్చు. అలానే జామెట్రీ అంటే ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్కి వచ్చేసరికి జామెట్రీ అండ్ మెన్సురేషన్ ఈ టాపిక్స్లో మనకి ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ అండ్ పాలిగాన్స్, సర్కిల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ అండ్ షేడెడ్ రీజన్స్ ఈ టాపిక్స్ అన్నిటికీ క్లాస్ నోట్స్ అలానే ప్రాబ్లమ్స్. మీకు ఇండివిజువల్గా కొంతమందికి నోట్స్ ఉంటే చాలు, ప్రాబ్లమ్స్ అనేవి మీరు వేరే వేరే బుక్స్లో ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ కావాలంటే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, క్లాస్ నోట్స్ కావాలంటే క్లాస్ నోట్స్. సో ప్రతిదానికి అలా డివైడ్ చేయడం జరిగింది. మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను. సో మీకు ఏది కావాలంటే అది పర్చేజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అలానే 3D మెన్సురేషన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ, ప్రోగ్రెషన్స్ అండ్ ఆల్సో కోఆర్డినేట్ జియోమెట్రీ. వీటితో పాటుగా ఎవరైతే ఏపీపీఎస్సి డిఏఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పర్టిక్యులర్గా ఈ 3 టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్ అండ్ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఈ టాపిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఓకే, ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్తో పాటు. సో వాళ్ళకి కావాల్సిన ఈ టాపిక్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి, మీరు పర్చేజ్ చేయొచ్చు. వీటికి కూడా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీటిని మీరు పర్చేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇంక మనం వీడియోలోకి వెళ్దాం. PQRS is a cyclic quadrilateral in which PQ is 14.4 centimeters and QR is 12.8 centimeters and SR is 9.6 centimeters. If PR bisects QS, what is the length of PS? What is the length of PS? It is very very important model in SSC CPO. In CPO paper also, Delhi police exam also it was given, this model was given, and in my previous videos also I explained this model, and it is very very important model. And find out the answer. Take 3 seconds pass. Suppose it is a circle. Cyclic quadrilateral means is quadrilateral inscribed in a circle. Yes. Suppose PQ RS is a cyclic quadrilateral. PQ is 14.4 and QR is 12.8 and SR is 9.6, and you have to find out what length of PS. For suppose it is X, you have to find out the value of X. PR bisects the value of QS. That means PR bisects QS means
it divides into two parts. Yes, for suppose it is O, OS equal to OQ, that it was given. Okay, so and now you have to find out what X value. So basically, when a cyclic quadrilateral is inscribed in a circle, quadrilateral inscribed in a circle or in circle a cyclic quadrilateral, I told the formulas. If you prepare, if you prepare my notes, then I told this in my notes also. So basically, we have one formula, that is QO by SO. I'm writing here QO by SO. QO, Q nunchi start ayindi, it was starting from Q. QO by SO equal to QP into QR by SO kabatti SR into SP. SR into SP, that's it. This formula is important. Similarly, నేను అలానే ఇంకో ఫార్ములా కూడా రాస్తాను. వాట్ ఈస్ దాట్ ఫార్ములా? PO by RO. PO, it starts from P. What are the adjacent sides for P? PQ into PS by RO, R తో స్టార్ట్ అయింది, RQ into RS. So you can remember these formulas also very easily. Okay, so what he was given, OS and OQ are equal, these are equal, so definitely these two are also equal. Yes, so now what will be the answers? So I'll write here. So since these two are equal, what are those two? These two are equal, so definitely these two product and these two product are also equal. So I'll write down products. 14.4 into 12.8 is equal to 9.6 into X. So it's basic calculation. So what about calculation? So 12 12s, 12 8s. And what about this next? 4 2s, 4 3s, 2 1s, 2 6, 2 4s. So what is the value of X? 3 into 6.4, that is 19.2 centimeters. So where it is 19.2, that is second option. Clear? So basically these problems are easy, very easy when you know the concept. Okay, otherwise they may be difficult for you. Okay, let's check it out. In triangle ABC, AB is 7 and BC is 10 and AC is 8. If AD is the angular bisector of angle BAC, where D is a point on BC, then BD is equal to how much? So basically it is a triangle ABC. Okay, and AD is angular bisector. This is angular bisector. AB is 7 and BC is 10 and AC is 8, and you have to find out what? BD. So you have to find out BD, find out here, that's it. So whenever AD is angular bisector, then BD is to DC is always equal to AB by AC. So it is 7 8, so 7 parts and it is 8 parts. So if it is 7 parts, it is 8 parts. What about total BC? 7 plus 8, 15 parts. 15 parts is given as how many centimeters? 10 centimeters. 15 parts is 10 centimeters. Then what about one part? 10 by 15, that is 2 by 3 centimeters. You have to find out what BD. BD is how many parts? 7 parts. One part is 2 by 3. So what about 7 parts? 7 into 2 by 3. That is 14 by 3 centimeters. Where it is? Second option. That's it. Simple problems. Okay. In quadrilateral ABCD, the bisectors of angle A and angle B meet at O, and angle AOB is 64 and angle C plus angle D is equal to. Here it is a direct formula. I already given in my notes also, class notes also, very easy. So what is the direct formula we have? Okay, before I'll tell you, formula cheppe mundu you can solve it. Suppose it is a quadrilateral ABCD. Angular bisectors of AB meet at angle O. It is 64, then angle C plus angle D.
So now I'll tell you direct formula, angle C plus angle D is equal to 2 times of angle AOB. So 2 into 64, that is 128 degrees set. Within seconds you can find out the value. Otherwise you have to write down a plus b plus c plus d is 360. A plus b by 2 is equal to 180 minus 64. So with that you can find out the c plus d. No need to write down all the things, direct formula. Okay, clear? And the next one and last one for this session, so 11th one. See, a circle is inscribed in triangle ABC, touching AB, BC, AC at the points P, Q, R respectively. AB minus BC is 4, AB minus AC is 2, and perimeter of triangle ABC is 32, and PB plus AR is equal to how much? 13, 38 by 3 and 33 by 5 and 12 centimeters. So I will draw the diagram also for your clarification. Suppose it is triangle ABC. A circle is inscribed in the triangle, touching the sides. Touching the sides AB at P, BC at Q, and AC at R. And what are the conditions he was given? First condition. What is the first condition? AB minus BC equal to 4 centimeters. And second condition, AB minus AC is equal to 2 centimeters. And perimeter of triangle ABC, that is AB plus BC plus AC, that is sum of all the sides, is given as 32 centimeters. And what is the value of PB? PB plus AR equal to how much? So here he was given 3 conditions and you have to find out the one value. Okay, so basically it is very easy. So let's check it out. So if a circle is inscribed in a triangle, if you observe clearly, AP and AR are the tangents drawn from the external point A. So these two are equal. So if I take it as A and it is also A. Similarly, if it is B, it is also B. If it is C, and it is also C. Clear? So what about the sides of the triangle? A plus B, B plus C, and A plus C. So now I apply these values in small letter values అనేవి దీంట్లో వేస్తాం. ఓకే, ఈ కండిషన్స్ నుంచి మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అంతే, ఇంకంతకు మించి ఏం చేయొద్దు, చాలా సింపుల్. ఇక్కడ AB, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ AB? A plus B మైనస్ BC is B plus C ఈక్వల్ టు 4. అంటే ఏం చెప్పొచ్చు మనం? A minus C is 4. ఓకే, నెక్స్ట్ AB minus AC, సిమిలర్ అలానే ఏం చెప్పొచ్చు? AB minus BC is 4. సో AB minus AC, that is A plus B minus A plus C is 2. That is B minus C. Yes, B minus C is 2. Similarly, sum of all the sides is 32. So 2A plus 2B plus 2C is 32. So what is the value of A plus B plus C? 16 centimeters. PB plus AR అంట. PB plus AR అంటే మీరు ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? PB ఎక్కడ ఉంది నాన్న? PB is nothing but B. AR ఎక్కడ ఉంది నాన్న? AR ఎక్కడ ఉంది? A. You have to find out B plus A. క్లియర్? సో బేసిక్గా అన్నీ యాడ్ చేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేశాను అనుకోండి, ఎంత వస్తుంది మనకి? A plus B minus 2C equal to 6. What about this value? A plus B plus C equal to 16. అంతేనా? మనకి ఏం కావాలన్నా? A plus B కావాలి, అంతేనా? B plus A కావాలి. సో A plus B కావాలి మనకి. కాబట్టి Cని ఎలిమినేట్ చేయండి. Cని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి మనం? 2తో మల్టిప్లై చేయండి చాలు. ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేయండి. సో ఇయర్ ఆల్రెడీ A plus B, ఇయర్ 2 into A plus B, 2 యాడ్ చేస్తే 3 times of A plus B. ఇది క్యాన్సిల్.
60 into 32, 32 plus 6, 38. So what is the value of a plus b? 38 by 3. That's it. క్లియర్. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. మీకు ఇచ్చిన ఈక్వేషన్స్ ఈ విధంగా వేసుకోండి అంతే, అంతకు మించి ఏం లేదు. దీనికి షార్ట్ ట్రిక్లు ఏమి ఉండవు వీటికి. ఎందుకంటే ఈరోజు మీకు పీబీ ప్లస్ ఈఆర్ అడిగాడు, రేపొద్దున్న బీక్యూ ప్లస్ ఈఆర్ అడుగుతాడు. ఏవైనా అడగచ్చు మీకు, ఓకే. ఏదైనా అడిగేటప్పుడు మీరు ఈ విధంగానే వెళ్ళాలి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ప్రొసీజర్. సో ఇలాంటి మోడల్స్ అని ఒక 5-6 చేస్తే మీరు ఈ వాల్యూస్ వేయకుండానే డైరెక్ట్గా ఈ వాల్యూస్ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు రిక్వైర్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. Okay, so that's why you have the sides AB and AC of triangle ABC. AB and AC of triangle ABC are produced to P and Q respectively. The bisectors of angle CBP and angle BCQ meet at R. This R kadamma, it meet at O. A question mistake, it is O. If the measure of angle A is 44, then what is the measure of angle B of angle BOC? Of angle BOC. It is basically a general concept and a general direct formula. In the angular bisector theorem, in angular bisector concept, I already told these formulas in my channel. If you don't watch the videos, please watch them. Okay, you can easily understand. So basically, for suppose it is a triangle ABC. It is a triangle ABC and angle A is 44 and angle AB is produced to P and AC is produced to Q. Okay, and bisectors of angle CBP means here it is the bisector. These two are equal. And bisector of angle BCQ means here. These two are equal. So if they meet at O, angle of A is 44. What is the measure of angle BOC? So nothing but O is nothing but point of intersection of external angular bisectors of B and C. Yes. So that's why directly we have one formula, angle BOC equal to 90 minus of angle A. So it is a direct formula for external the angle at external angular bisectors. Okay, so that's why 90 minus of angle A is 44. So 90 minus 22. 90 minus 22 means 68. 68 degrees is angle BOC, but he was asking of angle BOC, that is 68 by 2, that is 34 degrees. Clear? So that's why if you remember the formula directly, you can easily find out. Clear? Next one, 25. The sides of a triangle are 11, 60, 61. 11, 60, 61 are the sides of the triangle. Then what is the radius of this circle? What is the radius of the circle circumscribing the triangle? Radius of the circle which circumscribe the triangle. Triangle ni circumscribe cheyali. Okay. So you have to draw the diagram first. So first tell me what about the sides of this triangle? 11, 60, 61 are the sides of the which type of triangle? Isosceles or equilateral or right angle or scalene triangle. These are the sides of the right angle triangle because it is a triplet. 11 6 plus 60 square equal to 61 square. So it is one of the most important triplet. So that's why I know that from this, these are the sides of the right angle triangle. So that's why I draw right angle triangle with the perpendicular sides are 11, 60 and 61 is the hypotenuse. Now many people has doubt regarding circumscribing the triangle means whether it is the radius of circumcircle or it is the radius of incircle. Okay, so it is nothing but radius of the circumcircle. So that means it is the circle, sorry,
radius of the circumcircle. So now tell me, what is the radius of circumcircle in right angle triangle? Radius of the circumcircle in triangle, right angle triangle, is half of the hypotenuse. So what is the value of hypotenuse? 61 by 2, that is 30.5 centimeters. Where it is? First option. Clear? Very simple. Okay. So that's it. If you remember the formula directly, you can easily find out the answer. 87. In triangle ABC, D and E are the points on the sides AB and BC respectively, and such that DE parallel to AC. If AD is to DB is 5 is to 3, then what is the ratio of the area of triangle BDE to the trapezium ACD? So whenever these models are come, you have to draw the diagram first. For suppose it is a triangle ABC. DE is parallel to AC, that's why I take these points are AC and it is a DE. So it is B. AD is to DB, that is it is 5 parts and it is how many parts? 3 parts. Okay. What is the ratio of the area of triangle BDE? BDE means this triangle to the this part, that is trapezium. Okay. So basically this model is can be solved using similar triangles. Okay. So I told these type of models in similar triangles video. If anybody didn't watch that video, please watch that video. Okay. So whenever two triangles ABC and there is a parallel line DE, definitely the smaller triangle ADE and ABC are similar, and the ratio of the sides, corresponding side square ratio, is equal to the area of the squares ratio, sorry, area of the triangles ratio. Yes. So that's why if it is 3 parts and it is 5 parts, what about the total? 8 parts. Okay. That's why the smaller triangle BDE area of triangle BDE to triangle BAC are in the ratio of 3 by 8, because it is 3 parts and its corresponding side is 8 parts whole square, that is a 9 by 64. That means BDE is 9 parts and total triangle is 64. Total triangle is 64 parts. Total triangle is 64 parts. Out of 64 parts, the smaller triangle is 9 parts. What about the remaining trapezium? Remaining trapezium is 64 minus 9, that is 55 parts. Now you have to find out the ratio of these two, that is it is 9 parts and trapezium is 55 parts. So 9 is to 55 is the correct answer. That's it. So using similar triangle concept, you can easily solve it. Okay. Next. Okay, here some options are missing. I will give you other options also. It is first option and second option, root 199 by 3 centimeters, root 112 by 2 centimeters and root 117 by 2 centimeters. Okay. So what is the question? In triangle ABC, if AB is 6, AC is 8 and BC is 9, the length of the median. So already in my channel, I told the concept of medians in geometry playlist. Please watch that video. Okay, we have direct formula to find out the median. Suppose here ABC is a triangle and AD is the median. Okay, and what is the value of AD? So the median which is drawn from the vertex A, that's why AD equal to 1 by 2 into square root of 2 times of sum of the squares of the adjacent sides of the vertex A, that is AB square plus AC square, minus the side which is opposite to the vertex A, that is BC square. This is the direct formula to find out the median. Okay, so what is the value of into 2 into AB is 6, AB is 6 and AC is 8 and it is a 9. Okay, so 6 square plus 8 square minus 9 square.
Okay, so what is the value? Half into square root of 6 square plus 8 square, 100. 100 into 2, 200. 200 minus 81, that is 119 under root by 2. 119 under root by 2. Where it is? Here it is, first option. Clear? That's it. So if you remember the direct formula. సో ఇప్పుడు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. అఫైర్స్ క్లౌడ్ అనేది కరెంట్ అఫైర్స్కి చాలా చాలా మంచిదన్నమాట. చాలా బాగుంటుంది, అన్నీ కవర్ చేస్తారు. సో సిన్స్ 2016 నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను. సో ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మ్యాథ్స్ వరకు మీ వీడియోస్ ఒకేసారి, కానీ కరెంట్ అఫైర్స్కి జిఎస్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది, సో ఏది ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు, చాలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది తెలియట్లేదు అంటున్నారు. సో అందుకని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే, ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తాయి, లేదంటే హిందీలో ప్రొవైడ్ చేస్తాయి, తెలుగులో అయితే ఉండదు. కానీ మీకు జనవరి 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయంటే, మీకు బేసిక్గా 2020 కరెంట్ అఫైర్స్ ప్లాన్లో ఏంటంటే, మీకు పెర్ మంత్ మీకు 90 కరెంట్ అఫైర్స్ ఇస్తారు. అంటే డైలీ చూసారా, ఇక్కడ డైలీ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ఉంటుంది. అంతేకాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, పాకెట్ పీడిఎఫ్స్ ఉంటాయి, ఓకే, టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ ఉంటాయి, కరెంట్ బ్యాంకింగ్ అవేర్నెస్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఇవంటే అంటే మీ కంటెంట్ ఇప్పుడు డేట్ వైజ్లో ఉన్న కంటెంట్ పాకెట్ పీడిఎఫ్లో కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు, కానీ మీకు ఒకేసారి రివైజ్ చేసుకోవడానికి ఈ పాకెట్ పీడిఎఫ్స్ అనమాట. ఇలా ప్రతిదీ చాలా బాగుంటాయి వీటి అన్నిటిను. ఓకే, సో మీరు బ్యాంకింగ్ ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సి ప్రిపేర్ అయినా, రైల్వేస్, లేకపోతే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, క్యాట్, పిఎస్సి, యూపీఎస్సి ఎగ్జామ్స్ ఏవైనా కూడా మీకు ఇవి చాలా చాలా బాగుంటాయి. ఓకే, మీకు ఈ బుక్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మేట్లో వస్తాయి, తర్వాత మీకు మెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇది ఈ మంత్ అనేది జూన్ కదా, సో జూన్లో ఇప్పుడు మేము తీసుకుంటే మాకు జనవరి నుంచి మే వరకు ఉన్న కరెంట్ డైలీ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ అనేవి ఇస్తారా అంటే, ఖచ్చితంగా మీరు ఈ రోజు పే చేస్తే ఈ రోజు వరకు ముందు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్. మీరు ఎప్పుడు పర్చేజ్ చేసినా ముందు కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ టోటల్ ఎంత అంటే, అమౌంట్ వైజ్ చూసుకుంటే 300 రూపీస్ ఇది మొత్తం అంతా కలిపితే మీకు. కానీ మీరు ఎప్పుడైతే నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే నా రిఫరల్ కోడ్ యూజ్ చేశారనుకోండి, మ్యాథ్స్ విత్ మనీ, నో స్పేస్, దేనికి స్పేస్ లేదు, ఆల్ ఆర్ క్యాపిటల్ లెటర్స్, మ్యాథ్స్ విత్ మనీ అనే నా రిఫరల్ కోడ్ వాడితే మీకు ఇంకొక 10% అంటే 30 రూపీస్ డిస్కౌంట్ వచ్చి 270 రూపీస్కే మీకు వస్తుంది అనమాట. ఓకే, లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కింద స్టార్టింగ్లో ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా ఇది తీసుకోండి. ఓకే, మీరు ఇంకే వెబ్సైట్స్ ఇంకే ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఇది సరిపోతుంది. ఓకేనా, సో మనం ఇంకా వీడియోలోకి వెళ్దామా. 44. In triangle ABC, angle A is 52 degrees and O is the orthocenter of the triangle. That means BO and CO meet AC and AB at E and F respectively when produced. Okay, you have to draw the diagram, then only you can understand the question. If the bisectors of angle OBC and angle OCB meet at P, then what is the measure of angle BPC? For suppose it is a triangle ABC. Okay, A, B and C. What is the angle A? 52 degrees. O is the orthocenter. Orthocenter is nothing but intersection of perpendicular bisectors. Intersection of altitudes. Yes, it is O. And BO and CO meet AC at E when produced. BO produced, it meet at E on AC, and CO at F. Okay, he didn't give this point I'll consider it as D. Okay, and next, if the bisectors of angle OBC, angle OBC means this angle, if I bisect, angle where bisector is this, and angle OCB means for this angular bisector is this, for suppose. Okay, they intersected some point P, and you have to find out angle BPC.
So it is very, very important model in altitudes, and I already told that formula. Directly the formula is angle BPC equal to 180 minus half of the angle A. 180 minus half of the angle A. Okay, in this video I'll explain how it came also. Okay, don't worry. Okay, if you remember that formula, well and good. Otherwise also don't worry. Okay, so if I remember the formula 180 minus what is the angle 52, half of that angle, that is 26. So what is the answer? 134 degrees. Sorry, 154 degrees. Where it is? Fourth option. Sir, ఎలా వచ్చింది 180 minus half of angle A? I'll tell you. I hope all of you know that angle BOC. Yes? Tell me, what about angle BOC? Angle BOC is nothing but 180 minus angle A. Yes? Angle BOC is nothing but 180 minus angle A. That is angle at orthocenter. Clear, all of you? So I know all of you know this formula. Now observe, BOC is a triangle. BOC is a triangle, and angular bisectors of internal angular bisector of B and C meet at some point P. So P is the point of intersection of angular bisectors. What about angle O? It is 180 minus angle A. And angle P, what about angle P? It is nothing but angle at internal angular bisectors. Angle at internal angular bisectors is 90 degrees plus half of the angle opposite to this point, that is 180 minus angle A. Clear? So 90 plus 90, that is 180 minus angle A by 2. In this way you get this formula. Okay, so if you remember the formula very well, otherwise also you can do in this model. Okay, so finally what is the answer? 154 degrees. Clear? Next one. 46. Very easy model. Chord AB of a circle is produced to a point P, and C is a point on the circle such that PC is a tangent to the circle. If PC is 18, BP is 15, then AB equal to how much? For suppose you have to draw the diagram in geometry problems. Whenever the problems come in geometry, you have to understand the problem and you have to draw the problem. Draw the diagram for the problem. Okay. Here chord AB, suppose it is a chord AB, is produced to a point P. Very good. And C is a point on the circle. C is a point on the circle such that PC is the tangent. Such that PC is a tangent. So it is P. BP is this. It is how much? 15 centimeters. And PC equal to how much? 18 centimeters. Clear? Whenever there is a tangent and secant is there, directly we have formula PT square equal to PA into PB. That is square of the tangent is equal to the consecutive distances from a external point of a secant. So ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ PC square equal to PA into PB. PC square, that is 18 square. PA ఎంతమ్మా తెలీదు. PB ఎంత 15. Okay, 3 5s 3 6. Next 51.2. So what is the value of PA? 1836 అంటే 21.6. So what is the value of PA? 21.6. 18 into 1.2, that is 21.6. So total AP is 21.6, out of which PB is 15. So what about AB? 21.6 minus 15, that is 6.6 centimeters. Where it is? Fourth option. Clear? Is in trapezium ABCD. In trapezium ABCD, DC parallel to AB. And AB is 12 centimeters and DC is 7.2 centimeters. What is the length of the line segment joining the midpoints of its diagonals? Joining the midpoints of its diagonals.
very important, and we have direct formula for this. For suppose it is a trapezium ABCD. ABCD is a trapezium in which AB parallel to CD or AB parallel to DC. And now I'll tell you some other formulas also. If suppose E and F are the midpoints of the non-parallel sides, that is AD and BC. If I join this point, these 2 points E and F, the length of the line segment EF, is equal to, here you have to given two values, that is the length of the parallel sides are A and B. Then what is the value of EF? It is equal to half of the A plus B. Okay. And next, for suppose if AC and BD are the diagonals, and the intersection points of the diagonals with the line EF are nothing but the midpoints of the diagonals. Okay. So for suppose P and Q are not only the intersection points of diagonals with the line EF, they are also the midpoints of AC and BD, that is diagonals. Okay. So and length of the PQ is equal to half of A minus B. These two formulas are very important, and I'll tell you these proofs for these formulas in trapezium concept. Okay. Trapezium concept cheppetappudu I'll tell you all these things. Okay. Now what is the length of PQ? Here you have to find out PQ length of A difference of B. What are the parallel lines lengths? 12 and 7.2. Difference of those two. 12 minus 7.2. 12 minus 7.2 means 4.8 by 2. That is 2.4 centimeters. Where it is? Third option. So third option is the correct answer. Clear? So this is very important model. That is 55. If each interior angle of a regular polygon is 128 4 by 7 degrees, 128 4 by 7 degrees, it is in the mixed fraction, then what is the sum of the number of its diagonals and the number of its sides? So if suppose n represents the number of sides, okay, then what about the number of diagonals? Tell me what about the number of diagonals? N into number of diagonals, it is equal to n into n minus 3 by 2. But he was not asking number of its diagonals plus number of its side. So directly if you remember the formula for a number of sides plus diagonals, if you remember the formula, very good. Otherwise add these two, n into n minus 3 by 2 plus n, it is equal to n into n minus 1 by 2. Okay, Nama? So that's why you have to find out this value. Clear? All of you? Okay. Let's see. Here what if was given? Internal angle is given. I hope many of you know the internal angle formula. Yes, n into n minus 2 by 180. But sorry, what about the each internal angle? But one thing you have to remember, I already told in my class also, in my videos also, whenever there is internal angle in regular polygon is given, don't write down or don't use internal angle formula. You have to use external angular formula, because external angle at any vertex of a regular polygon is what? 360 by n. It is very easy formula. That's why if each internal angle is 128 4 by 7 degrees, what about each external angle? 180 minus 128 4 by 7 degrees. Yes. So now tell me what about the external angle? 128 minus 120 or 130 means 50. 51 3 by 7 degrees. Yes or no?
51 3 by 7 degrees. 51 3 by 7 degrees is in mixed fraction. Write down in a fraction. 717. So 357 or 357 plus 3 360 by 7. So what about the each external angle? 360 by 7. So it is equal to 360 by n. So 360 cancel. So what is the value of n? 7. If I get the value of 7, I have to substitute here. 7 into 7 minus 1, 6 by 2. 2 ones, 2 threes, 21. So where it is? Second option. That's it. అంతేగాని మీరు ఇంటర్నల్ యాంగులర్ ఫార్ములా అనేది వాడొద్దు. డోంట్ యూస్ ఇంటర్నల్ యాంగులర్ ఫార్ములా. In triangle ABC, for suppose it is a triangle ABC. Suppose it is triangle ABC. D is a point on side BC. D is a point on side BC. Such that angle ADC equal to angle BAC. Angle ADC, sorry. Angle ADC equal to angle BAC. If CA is 12 centimeters and CB is what? This CB is 8 centimeters, then what about CD? If I take it as x, what is the value of x? That's it. Okay. So in case of these models, you have to use what? You have to use similar triangles concept. If you observe the total triangle ABC, which is similar to, observe this smaller triangle ADC. For the bigger triangle ABC, the vertex A, angle at the vertex A is equal to the angle at vertex D in the smaller triangle. So angle A is equal to angle D, and C is the common angle in both the triangles. Yes, so C is third place, here also third place. And what about the remaining vertex A? So that's why I can write triangle ABC. Triangle ABC is similar to triangle DAC. Clear? Now after that I can write what you have to find out CD. CD means here, first letter and last letter. So here also I take first and last. So AC by CD is equal to, because in similar triangles the ratio of the corresponding sides are equal. Okay, and next what we have, CB is known. So if I take CB here, second and third, here you have to take second and third. So BC by AC. So what you have to find out? CD find out cheyali. AC is given as 12, CD is x, BC is 8, AC is AC is 12. So finally calculate cheyandi. So 4 2s, 4 3s, 2 1s, 2 6. So what is the value of x? 18 centimeters. What is the value of x? 18 centimeters. That is second option. Clear? So using similar triangles, it is very easy. Next, triangle ABC. In triangle ABC, suppose it is triangle ABC. Angle A is 58 degrees. I is in center. In center means point of intersection of internal angular bisector. The measure of angle BIC, it is direct formula we have. What about angle BIC? Directly we can write 90 plus half of the angle A. So here what is the value of angle A? 58 law of 29. So it is 119 degrees. 119 degrees, where it is fourth option. Okay. With this, I'll conclude this session, and in the next session, I'll come up with other important models. Okay. Have a good day. Thank you very much, and all the very best to all of you. And Jai Hind.